ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. అంటే ఇక్కడ మొదటి వచనం నుంచి చదివితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇక్కడ చీకటి అంటే శ్రమ రాబోతున్నది. అయినప్పటికీ దేవుడు నీ మీద ఉదయించబోతున్నాడు కాబట్టి భయపడకని దేవుడే మాట్లాడుతున్నాడు. మన జీవితాలలో ఏదైనా జరగచ్చండి. చీకటి అంటే కొన్ని సందర్భాలలో పాపమును సూచిస్తూ మాట్లాడుతూ వచ్చింది వాక్యము. కొన్ని సందర్భాలలో శ్రమను, కష్టాన్ని సూచిస్తూ మాట్లాడుతూ వచ్చింది. అయితే కటిక చీకటి అంటే దిక్కుతోచని స్థితి అని అర్థము. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను మరి బలపరచడానికి, ధైర్యపరచడానికి దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు గనుక చీకటి ఎంతోసేపు ఉండదు. తెల్లవారుతుంది కదండి, చీకటి కాగానే మళ్ళీ తెల్లవారుతుంది, అంటే మళ్ళీ వెలుగు వస్తుంది. అలానే శ్రమలోనే మనము మగ్గిపోతామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారి జీవితాలలో ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకుల గుండా వెళ్తున్నప్పుడు అనుకుంటూ ఉంటారు. అయితే శ్రమ తర్వాత దేవుడు గొప్ప బహుమానంను సిద్ధపరిచి ఉంచాడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చీకటిలాగానే ఉండదు. చీకటిలోన నువ్వు వెలుగులోనికి రాగలిగితే ఆ దేవుడు నీ మీద ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మనం ఏంటంటే చీకటిని ప్రేమిస్తూ ఉంటాం, అంటే పాపమును ప్రేమిస్తూ ఉంటాము. కాబట్టే ఆ పాపను విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. కాబట్టే ఇంకనూ ఆ చీకట్లోనే, ఆ కటిక చీకట్లోనే మగ్గిపోతూ ఉన్నాము. ఈ రోజున దేవుడు స్పష్టంగా నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నేను నీ మీద ఉదయించబోతున్నాను. అయితే నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. నీ పాపమును, నీ బలహీనతను విడిచిపెట్టి నా మీద నమ్మకంతో నా ఎద్దుకు రా. వాటన్నిటిని నేను తీసివేస్తాను, తుడిచివేస్తాను, మరలా నీ జ్ఞాపకం చేసుకునని దేవుడు పలుకుతుంటుండగా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుని వెలుగు వారి మీద ఉదయించాలని కోరుకుంటూ, ఇంతవరకు దేవుడు ఏ విధంగా అయితే నడిపిస్తూ వచ్చినాడో ఇక మీదట కూడా అలాగే నడిపిస్తారని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి కొనసాగాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.